హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏపీపీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీనే 54,000కు పైగానే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎటువంటి విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వంటి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ శాఖలో ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారండి. మొత్తం 118 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏపీపీ అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలు అనమాట. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీ కోసం మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు అయితే చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీపీ అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి తాజాగా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 118 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 285 ఏపీపీ పోస్టులు ఉండగా వాటిలో 120 మంది మాత్రమే సర్వీస్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలకు ప్రభుత్వం అనుమతి తెలపడంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పెద్ద మొత్తంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది అనేసి ఇచ్చారు. ఇక్కడ అర్హతల వివరాలు అయితే ఇచ్చారండి. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటటువంటి ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేశాను. అక్కడి నుంచి కూడా చదువుకోవచ్చు అనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ అయితే ఇచ్చానండి. ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇకపోతే ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలంటే అభ్యర్థులు లా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అంటే ఫ్రెండ్స్, లా డిగ్రీ పూర్తయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లా డిగ్రీతో పాటు బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3 ఏళ్ల న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందండి. లా డిగ్రీ పూర్తయి ఉండాలి, బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకొని ఉండాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఏదో ఒక కోర్టులో కనీసం, అంటే క్రిమినల్ కోర్టులో కనీసం 3 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రాక్టీస్ చేసినటువంటి అనుభవం అయితే ఉండాలి, 3 ఇయర్స్. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చేసి 34 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. 34 ఏళ్ళు మించకూడదు అనేసి ఇచ్చారనమాట. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎంపిక విధానం చూసుకున్నట్లయితే రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారండి. పేపర్ 1, పేపర్ 2 అనేసి 2 పేపర్లు అయితే ఉంటాయి. పేపర్ 1 ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. పేపర్ 2 వచ్చేస్తున్న డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షను అయితే నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా ఫైనల్ లిస్టులను రూపొందించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. శాలరీ చూసుకున్నట్లయితే 54,220 రూపాయల నుంచి 1,33,630 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి 60,000కు పైగానే వస్తుందండి. ఇక అర్హత, ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు. www.tgprb.in వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ని కూడా ఇదే వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. www.tgprb.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి
ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.